హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ రాధిక. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే శనగపిండితో సన్నకార పూస. చాలా టేస్టీగా పిల్లలకు చాలా ఇష్టమైనది. ముందుగా శనగపిండి 2 కప్పులు తీసుకొని దాన్ని జల్లించుకోవాలి. జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నప్పుడు సన్న ఉండలు లేకుండా పిండి పొడిగా ఉండాలి. ఇప్పుడు దానిలో 1 టీ స్పూన్ పసుపు, 1 చెంచా ఉప్పు వేసుకొని అందులో 1 చెంచా ఉప్పు వేసుకొని పిండిలో కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ లూజ్ కావద్దు, మరీ టైట్ కావద్దు. ఇప్పుడు నేను చూపించిన విధంగా పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్న బొక్కలుగా ఉన్న ప్లేట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిద్దెలకి మొత్తం ఆయిల్ పూసుకొని ఆ తర్వాత పిండిని మనం గిద్దెల్లో పెట్టుకొని ఇప్పుడు నూనె వేడైందో లేదో కొంచెం పిండి వేసుకొని మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం పిండిని నూనెలో రౌండ్గా తిప్పుతూ ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న తర్వాత మనం దానిని వీడియోలో చూపించే విధంగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా సన్న కారపూసని వేయించుకోవాలి. ఇప్పుడు మనం చాలా టేస్టీ అయిన పిల్లలకి ఎంతో రుచికరమైన సన్న కారపూస రెడీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్